ఒక ప్రచారం, ఒక ఉధృతం, ఒక ఆవేశం ఇవన్నీ కలిస్తే మొదలయ్యేదే ఉద్యమం. ఈ ఉద్యమానికి ఊతంగా మారుతుంది ఇప్పుడు సోషల్ మీడియా. దీన్ని అస్త్రంగా చేసుకుని ఉద్యమాలకు ఊపిరిపోస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి వెనుకుండి ఉద్యమాలను నడిపిస్తున్నారు. వీటిని విచిత్ర ఉద్యమాలుగా చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో ఢిల్లీ నిర్భయ, చెన్నై జల్లికట్టు, తాజాగా ఏపీలో మౌన దీక్ష ఇవన్నీ సోషల్ మీడియా సైట్స్ ద్వారా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి వల్ల పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఉంది. కలిసొచ్చేది కంటే పోయేదే ఎక్కువగా ఉంది. వాస్తవానికి నిర్భయ ఉద్యమం తర్వాత ఏం జరిగింది? చట్టమైతే చేయగలిగారు, కానీ అత్యాచారాలు ఆగాయా? ఈ ఉద్యమం పుణ్యమా అని కేజ్రీవాల్ సీఎం అయ్యారు. ఆ సమయంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కేజ్రీవాల్కు ఓట్ల వర్షం కురిపించింది. అంతకుమించి ఏం జరగలేదు. ఇక జల్లికట్టు విషయానికి వస్తే ఏం జరిగింది? ఇది కూడా సోషల్ మీడియా నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమమే. ఫైనల్గా దీనివల్ల ఒరిగిందేంటి? కోర్టిచ్చిన తీర్పు ఒకటి, ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ పరిస్థితి అదుపు తప్పింది. జల్లికట్టు బీభత్సం అంతా ఇంతా కాదు. ఇవన్నీ సోషల్ మీడియాలో నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలే. రండి అని పిలుస్తారు, కానీ తర్వాత ఏం జరుగుద్ది అని చెప్పలేం. ఆ మధ్య ముద్రగడ ఉద్యమంలో కూడా ఏం జరిగిందని ఆలోచిస్తే రైలు తగలబడింది. ఆ తరువాత కేసులు నడిచాయి. ముద్రగడపై ఇప్పటికీ కేసు నడుస్తుంది. ఆ కేసు తేలే వరకు ఎదురు దెబ్బలు తప్పవు. అయితే ఇలాంటి సోషల్ మీడియా ఉద్యమాల్లో అసాంఘిక శక్తులు చేరిపోతాయి. ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తాయి. కారణం, ఒక నాయకత్వం ఉండదు, ఒక బాధ్యత ఉండదు. మెరీనా బీచ్లో అదే జరిగింది. అసాంఘిక శక్తుల ఎఫెక్ట్ వల్లే ఉద్యమకారులు కూడా విషయాన్ని గ్రహించి వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ఉద్యమం వల్ల ఎవరికి లాభం? పవన్ పిలుస్తున్న పిలుపు అందరికీ వినిపిస్తుంది. మరి ఈ ఉద్యమానికి ఆయన బాధ్యత వహిస్తారా? ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీన విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో నిరసన కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవని, యువత ఎవరూ రోడ్లపైకి రావద్దని ఏపీ డీజీపీ సాంబశివరావు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఉద్యమాలకు పిలుపునిచ్చేవారు ఆ తర్వాత ఉద్యమంలో జరిగే నష్టాలకు, కష్టాలకు బాధ్యత వహించరని, అందువల్ల బాధ్యులు లేని సమావేశాలను పోలీసులు అనుమతించరని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చినా, మరొకరు పిలుపు ఇచ్చినా అనుమతి లేకుండా మాత్రం సమావేశాలకు అనుమతించమని స్పష్టం చేశారు. అయితే పర్మిషన్ లేకపోయినా ఉద్యమం మాత్రం చేసేస్తారు. అయితే ఇవేమీ సమాజంలో మార్పుకు పనిచేయవనేది గ్రహించరు. సోషల్ మీడియా ద్వారా సమాజానికి పనికొచ్చేవి చేయించాలి. చాలామంది సామాజిక మాధ్యమాలను ఉపయోగించి సర్వీసులు చేస్తున్నారు, కానీ వాటికి మద్దతు రావడం లేదు. అమెరికా వంటి దేశాల్లో మాత్రం సోషల్ మీడియా ద్వారానే అన్నీ జరుగుతాయి. మొన్న మధ్య తల్లులకు మద్దతు ఇద్దామని, పూలు పంచుదామని ప్రచారం చేశారు. దానికి అందరూ మద్దతు ఇచ్చారు. అమెరికాలో ఫ్లవర్ బొకేలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అలాంటివి చేయాలి గాని బీచ్ల వద్దకు ఆందోళన చేసేందుకు రండి అని పిలుపునిచ్చి లేనిపోని రాద్ధాంతాలు చేయడం ఎందుకు? ఉదాహరణకు, ఈరోజు అనాథలకు అన్నం పెడదాం, వీధి పాలలకు బట్టలు కొనిపెడదాం, ఒక్కరిని స్కూల్లో చేర్పిద్దాం. ఇలాంటి పనులు చేస్తే సమాజానికి ఉపయోగం. పవన్ ఇలాంటి వాటికి పిలుపునిస్తే యువత ముందుకు రారా? రోడ్లు వేయడం, గడ్డి పీకడం ఎందుకు చేయడం లేదు? విదేశాల్లో ఈ సైట్లు అందుకు ఉపయోగపడుతున్నాయి. ప్రజాకర్షణ కలిగిన పవన్ లాంటి వ్యక్తి యువతకు పిలుపునిచ్చి రైతులకు పనులు చేసి పెడదామంటే యువత ముందుకు వస్తారు. రైతులంతా కోతలకు మనుషులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. యువతను రైతులకు సాయపడదామని పవన్ పిలుపునివ్వచ్చు కదా. అలాంటివి చేయకుండా ఎందుకీ రాద్ధాంతాలు, ఎందుకీ అనవసర ఉద్యమాలు?